వచ్చేసాడు చూడు పొద్దున్నే ఆ సూర్యుడు, చల్ సలిపుడితే దిగిపోతాడు, మారగిలే పగలే వేడంటాడు. ఇష్టేశాడు చూడు పొలిమేరల్లోనే యముడు, మా ఊరంటే భయమంటాడు, తన నరకమిసారా మేలంటాడు. మండుతున్న కొండే పైన ఓ సంద్రముంది గుండెల్లోన, తానా బిరాసుర గుణముల్లోన, కర్ణుడికి కజిన్స్ మేము రారా రాబేరా, గబ్బ కింద కొంపలంటుకున్నాయిరా, రారా రాదేరా, గిన్నె కోడి గన్ను పట్టుకుందేరా, రారా రాబేరా, గబ్బ కింద కొంపలంటుకున్నాయిరా, రారా రాదేరా, గిన్నె కోడి గన్ను పట్టుకుందేరా. సస్స గరి సరిసా రేగ మగరిస మగరేసా, సస్స గరి సరిసా రేగ మగారి సరిసా, సా 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 సరి రి 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 మా మారిసా, సా 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 సరి రి 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 మా మారిసా. కృష్ణుడైతే నే గాను గాని వెనకుండి యుద్ధాలు నడుపుతాను రా, బుద్ధుడైనా నా చూపుతోనే అదేంటో మారిపోయి కన్ను పట్టడా. అయ్య బాబోయ్ నే పట్టుకుంటే అంతైనా మారిపోతా నాటు బాంబులా, ముసలోడు నే ముందరుంటే పారేసి చేతి కర్ర కత్తి తిప్పడా. గంజితో మేం బతికేస్తాం, బెంజికి ఎదురుగా వెళ్తాం, చేతికే చెయ్యి చూస్తే గొడవలు మరిచిక బ్రతుకని వదిలేస్తాం. కృష్ణుడు మాకేమి కాడురా, కర్ణుడికే కజిన్స్ మేమేరా. రాబేరా కప్ప కింద కొంపలంటుకున్నాయిరా, రారా రాదేరా, గిన్నె కోడి కన్ను పట్టుకుందేరా. వచ్చేసాడు చూడు పొద్దున్నే ఆ సూర్యుడు, చల్ చలి పుడితే దిగిపోతాడు, మారగిలే పగలే వేడంటాడు. మండుతున్న కొండే పైన ఓ సంద్రముంది గుండెల్లోన, నానా వీరాసుర గుణముల్లోన, కర్ణుడికి కజిన్స్ మేము రా. కప్ప కింద కొంపలంటుకున్నాయిరా, రారా రాదేరా, గిన్నె కోడి కన్ను పట్టుకుందేరా, రారా రాబేరా, కప్ప కింద కొంపలంటుకున్నాయిరా, రారా రాదేరా, గిన్నె కోడి కన్ను పట్టుకుందేరా. హలో చెప్పరా. ఎక్కడున్నావురా? నాకు తొందరగా రారా. బా నేను టౌన్ లో ఉన్నాను రా. హలో 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 వినపట్లా? వినిపిస్తుందా? హలో ఇక్కడ చీపారు వచ్చావా? లేదురా, వాళ్ళు కూడా తీసుకొచ్చాను. రండి రా, ఒక్కటి తీసుకుంటే కదా. భూపేష్, నా పేరు రాజేష్. భూపేష్ అంటే భూత్ రా. క్రికెట్ బెట్టింగ్ మొత్తం చెప్పానా? బెట్టింగ్ క్రికెట్ గురించి కాదురా, బాలయ్య గురించి. ఎవడ్రా అంది గెలవడని? ఎవడ్రా అంది? హిందూపూర్లో బాలయ్య బాబు గెలవడని ఎవడ్రా బెట్టు కట్టింది? చూసారా, మా ఏరియాలో బాలయ్య బాబు గురించి మాట్లాడితే పసి పిల్లలు కూడా పరిగెత్తిచ్చి నేను ఇచ్చేస్తున్నానంటారు మీకు వార్నింగ్. ఇస్తే ఆయనే ఇవ్వాలి. రే చేరా ఫోన్. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. రేయ్, 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 రేయ్
అలా కొట్టేసేమంటారా ధైర్యం ఏంటి? ధైర్యమా బొక్క. ఆ. బాలయ్య గురించి ఎవరైనా మాట్లాడితే జనం రెచ్చిపోతారని తెలుసు. వాళ్ళు ఉన్నారు కదా అని మనం రెచ్చిపోయాం. జై బాలయ్య. రామరాజు ఇవిగో 40 లకారాలు, మిగతావే వచ్చే నెల పోగు చేస్తాను. ఈ ముక్క రాజన్న శివులోను కాసిన్ని మజ్జిగ చొక్కలు నా గొంతులోను పడైవయా. ఇంతకీ నీ పెళ్ళి ఎప్పుడు? గడ్డం కూడా నెరిసిపోతుందయ్యా. మా ఊళ్ళో మరి సంబంధం ఉంది, నువ్వు అంటే ఓకే చేస్తాను. మరి గొంతు తడిసిందిగా బయలుదేరు. అయ్యా డబ్బులు ఇంటికి పంపాయి. నేను ఇప్పుడు తప్పేం మాట్లాడాను రా, పెళ్ళి కదా చేసుకోమన్నానా? మీకు మ్యాటర్ తెలియదు అనుకుంటా. మహాలక్ష్మి అని ఆయనకు సెల్ ఉండదండి. ఆ అమ్మికి చేయకుండా ఈయన చేసుకుంటే బాగోదు కదండి. మరి చేసేయచ్చు కదా. ఏ జాతకం ఏమైనా దోషమా? గ్రహాలు కూడా చేతులు ఎత్తేసినాయి. మొక్కని దేవుడు లేడు, చేయని పూజ లేదు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈ గండం నుంచి నువ్వే తప్పించాలి, మర్చిపోద్దు. బాబాయ్ బాబాయ్, ఏరా పద్దును సరిపోద్దా? ఒక్క వేటుతో తల తెగుద్దా? తెగి నేల తాకిద్దమ్మా. నీ అమ్మ కడుపు గంతలాడా. ఆడపిల్ల చేతిలో ఉండాల్సింది గరిట, కత్తి కాదు. ఏ నాయనమ్మ, ఆడపిల్ల గరిట పట్టాలి, మహాలక్ష్మి కాదు. బాబాయ్ ఎక్కడా? సావిట్లో ఉంటాడు పా. బాబాయ్ బాబాయ్, నువ్వు రా బాబాయ్. అరే రే ఏంటమ్మా? తొందరగా రా బాబాయ్. ఎక్కడికి? హ? ఎక్కడికా అంటే ఈరోజు ఏంటో మర్చిపోయావా? పుట్టినరోజు మొన్నే వెళ్ళిపోయా, సంవత్సరాడి కొన్ని సంవత్సరాలు అయిపోయా. ఓసే కొంప తీసి పరీక్ష. పరీక్ష పరీక్ష పరీక్ష. అవును, ఇంగ్లీష్ ఎగ్జామ్. నువ్వు ఎదురు రాకుండా నేను ఎప్పుడన్నా ఎగ్జామ్ రాసానా? తిక్కలోడు తిరణాలకు వెళ్తే ఎక్కను దిగను సరిపోయిందని నీకు ఎదురొచ్చి వచ్చి మీ బాబాయ్కి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి గానీ నీకు మాత్రం డిగ్రీ కాల. నువ్వు నోరు మూయి. డిగ్రీ అంటే టీవీ చూస్తూ జంతికలు తినటం అనుకుంటున్నావా? ఇదో ఆ చదువుకోల మాని ముందు నా మాటిని పెళ్లి చేసుకో. బాబాయ్ చెప్పానా? నేను చెప్పానా? నీకు చెప్పానా డిగ్రీ పాస్ అవ్వకుండా పెళ్లి చేసుకోనని? నా పెళ్లి కార్డులో మహాలక్ష్మి బిఏ అని ఉండాల్సిందే. బోర్డు డిగ్రీ నువ్వు పాస్ అయ్యేది ఎప్పుడు? నీ పెళ్లి చూసి నేను చచ్చేది ఎప్పుడు? ఈ సంవత్సరం నేను పాస్ అవ్వడం ఖాయం, పెళ్లి చేసుకోవడం ఖాయం. నువ్వు చావకపోయావో నేను చంపేస్తా. కాంతమ్మ గొడవ వదిలే పా. అర్థమైందా? ఆ, వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రార్థనలు గుళ్ళో చేయాలి, పాఠాలు క్లాసులో వినాలి, ఇక్కడ పరీక్ష మాత్రమే రాయాలి. రాయి. సార్ 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 సార్. హే మహాలక్ష్మి, హే నువ్వేంటే ఇక్కడ? సర్టిఫికెట్స్ కోసం వచ్చానే. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నా మ్యారేజ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. హౌ సూపర్. ఒసే పెళ్ళికి రాలేదనుకో చంపేస్తాను చూడు. చంపే రాపోతే? ఓ సరే సరే, మళ్ళీ కాల్ చేస్తా. ఓకే బాయ్. ఐ లవ్ యూ టూ. ఇంట్లో ముసల్ది చంపేసింది పెళ్లి టాపిక్ తెచ్చి. అయ్యో పాస్ అయ్యే ఛాన్సే లేదు, ఖచ్చితంగా ఫెయిల్ అవుతాను. ఒక్క క్వశ్చన్ కి కూడా సమాధానం రాయలేదు. ఏం రాస్తానా? 15 చుక్కలు, 21, 36. నేను బాలయ్య బాలయ్య గుండెల గోలయ్య జో కొట్టాలయ్య. ఏంటి మహాలక్ష్మి, ఎగ్జామ్స్ అయిపోయినాయటగా? ఈసారైనా పాస్ అవుతావా? మళ్ళీ ఇంగ్లీష్ అయినా తన్నేది. పోనీ నన్నేమన్నా హెల్ప్ చేయమంటావా చెప్పు. తన్నుకుంటూ వచ్చేస్తుంది ఇంగ్లీష్. హెల్ప్ నువ్వు నాకు ఉన్న పళంగా వీక్ స్పెల్లింగ్ చెప్పరా. ఈ వీక్ దా లాస్ట్ వీక్ దా చూసావా మన ఇంగ్లీష్కి ఫ్యాన్స్. ఇక్కడ ఎదవ ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు. నువ్వు ఫోన్ పెట్టు, మళ్ళీ చేస్తా. ఎవడా ఫోన్లో లవరా? రేయ్ ఎవరైతే నీకెందుకురా ఎదవా? అద్రా దాని లవర్ పేరు ఎదవంట. అయినా మన ఊర్లో నేను ప్రేమించడానికి ఎవడైనా రెడీగా ఉంటాడా?
ఒక్కని చూపివే, ఒక్కని. మహాలక్ష్మికి ఓకే అయితే నాకు ఓకే. చెయ్యి దించరా భూపేష్, పరువు తీకు, దించు. అర్థమైందిగా, నేను ఓకే అనాలే గాని నన్ను ప్రేమించడానికి మీలా చాలా మంది ఎదవలు ఇలానే క్యూలో ఉంటారు. ఏంటే నా ఫ్రెండ్స్ని ఎదవాలంటున్నావు? నిన్ను కూడా కలిపే కదరా అంది. చీ, ఎదలతో నన్ను కలుపుతా. నువ్వు ఇక్కడే ఉండవా? ఇది బాగా చిన్న చేతి. ఏయ్, ఆ బ్యాట్ ఇలా. ఇటే. బ్యాట్ ఇచ్చి కొడితే తెలిపోద్ది. బాలేదా? బండి బాలేదా? ప్లీజ్ నన్ను వచ్చేడేరా. చా, మా నాన్న థియేటర్ ఇచ్చాడో ఆపరేటర్ ఉద్యోగం ఇచ్చాడో అర్థం కావట్లేదు. ఒరే రాజేష్, కృష్ణగాడు ఏంట్రా రామరాజు చూస్తే వణిగిపోతా ఉంటాడు, మహాలక్ష్మి చూస్తే గొడవ పెట్టేసుకుంటాడు. వాళ్ళు చిన్నప్పటి నుంచి అంతేరా, కలిసి చదువుకున్నాం. ఆ కథ చెప్పాలంటే కనీసం 15 సంవత్సరాలు వెనకెళ్ళాలి. మహాలక్ష్మికి ఎవడో ఐ లవ్ చెప్పినా వాళ్ళ అన్నకి తెలిసింది. నీలో ఎవడ్రా నా చెల్లిని ప్రేమించేది? ఎవడ్రా నా చెల్లికి ఐ లవ్ చెప్పింది? నువ్వేనా? చెప్పు. రే కృష్ణ, నాకు నీ మీద డౌట్ రా. చీ, అదంటే నాకు అసహ్యం, చిరాకు, వాంతి. అదిగో అప్పటి నుంచి ఇండియా పాకిస్తాన్ లా కొట్టుకుంటూనే ఉన్నారు. ఇంతకీ మహాలక్ష్మికి ఐ లవ్ యూ చెప్పింది ఎవర్రా? అది ఎప్పటికీ గండి కూడా రహస్యమే. నీకు అసలు కొంచెమైనా బుద్ధి ఉందా? అంతమంది ముందు నన్ను ఛీ, నాతో మాట్లాడుకో. వారిని మరేం చేయమంటావే? కౌగిలించుకొని ముద్దు పెట్టమంటావా? ఇప్పుడేంటి, మన గురించి మీ అన్నయ్యకి తెలిసిందనుకో, నువ్వు ఎగ్జామ్లో బొమ్మలు వేయటం కాదు, నా ఫోటోకి దండేయాలి. అందుకే డ్రామా. ఇది డ్రామాలా లేదురా, డైలీ సీరియల్లా ఉంది. 15 ఏళ్ళుగా సాగదీస్తూనే ఉన్నావు. మనం ప్రేమించుకుంటున్న సంగతి ఎవరికి తెలియదు, గుండెలకి తప్ప. అవి మీ అన్నయ్యకి చెప్ప కదా. అసలు అసలు నువ్వు మా అన్నయ్య అడిగినప్పుడే అవును నీ చెల్లిని ప్రేమిస్తుంది నేనే అని చెప్పుంటే అప్పుడే అయిపోయేదిగా. అవును, అయిపోయేదిగా. నేను చచ్చి 15 ఏళ్ళు అయిపోయేదిగా. అంతలా భయపడేవాడివి నన్నెందుకు ప్రేమించావు? నేను ప్రేమించిన తర్వాత ప్రాణం మీద ప్రేమ పెరిగింది, దాంతో భయం కూడా పెరిగింది. నా భయం, నా ధైర్యం అన్నీ నువ్వేనే మహాలక్ష్మి. ఓవర్ యాక్షన్ చేయకు. నేను అడ్డుపడకపోయింటే ఈ పాటికి నీ కాళ్ళు విరిగిపోయిండేవి తెలుసా. అసలు నేను ప్రేమించకపోతే గొడవలే ఉండే కదా తెలుసా. నీకు నాకంటే నీ కాళ్ళే ఎక్కువ, ప్రాణం కూడా తక్కువనే. హ్యాపీయా? ఒక ముద్దు వచ్చు కదే. అవన్నీ పెళ్లి తర్వాతే అని చెప్పానా? నేను చెప్పానా? నీకు చెప్పానా? ఏంటి ఫోన్లో కూడానా? అసలు జనాలు ఈ మధ్య ఫోన్లో ఏమేం చేసుకుంటున్నారో తెలుసా? నీకు తెలుసా? అసలు తెలుసా? పైగా చదువుకున్నావు, అది కూడా మళ్ళీ మళ్ళీ. నీకోసం ఎదవ ఇంగ్లీష్ తప్పలేక చస్తున్నాను. ఏంది టైంలో ఫోన్? ఎవరితో? ఫోన్ కాదు, పాటలు వింటున్నా, పాటలు. అబ్బబ్బబ్బబ్బా, ఏం అబద్ధాలు ఆడుతున్నావే. విన్నది చాలు, పోయి పడుకో. అలాగే. బావ దాన్ని నమ్మద్దు, మోసం. చెప్. ఇందా నుంచి ఓ ఫీల్ అయిపోతున్నావు కదా, ఒకసారి ఫోన్ ఇవ్వే. మంచి ముహూర్తాలు ఉన్నాయంట, మాట్లాడేద్దాం. సరే ఇస్తా, ఒక్క నిమిషం. అన్నయ్య, ఏంది? మంచినీళ్ళు కావాలా? మొదలెట్టండి రా. నువ్వేం కంగారు పడుకో, వాతావరణంలో ఉన్న పైకి లాక్కొచ్చేస్తుంది. ముందు సిగరెట్ అవతల పడే. మాటలు కూడా సిగరెట్ వాసన వస్తున్నాయి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఏంటో నిల్చుకొని తమాషాలు చూస్తాడవరా? నేనేం చూడట్లేదు, స్టైల్ కొట్టకు. ఏందో రోడ్లు వేసి జావచ్చు కదా, మెట్లు పెట్టినారు, దిగలేక సస్తా ఉండ. రండి మే, తొందరగా పోదామా. ఎరా
నాకోసం ఎత్తున్నావా? అవును బాబాయ్, ఈ మధ్య నువ్వు చీకట్లోనే కాదు ఆ. పగలు కనపడటం కూడా బిజీ కష్టమైపోయింది. అయిపోయింది తమ్ముడు. అన్నాడు చెప్పడం మర్చిపోయినా. మన అసగ్గాడు ఊరట్లో ఎవరో జెండం చూసి నువ్వు మహాలక్ష్మి అనుకున్నాడంట. అరగంట సేపు నవ్వలేక చచ్చాను రా బాబు. మొన్నంతా నీతోనే ఉంటే ఆ. మహాలక్ష్మితో నిన్న ఎలా ఉంటాను చెరువుగడి దగ్గర. చిరుగట్టని ఎవరన్నారా? ఊరవతలు అన్నాను కదా. ఇప్పుడు ఎలా కవర్ చేస్తావురా? నేను నీకు చెప్పినాడే ఆ. మొన్న నాకు చెప్పాడు. ఆ? అయితే ఓకే. నిన్న చూసానని మొన్నే చెప్పాడా? కష్టపడి కవర్ చేస్తుంటే కౌంటర్లు కాలిపోతుంది. ఏ కవర్ చేయడం ఏంట్రా? అది ఇక్కడ కౌంటర్ కాదురా, అక్కడ కౌంటర్. అక్కడంటే ఎక్కడా? అక్కడంటే ఇక్కడ కాదని. ఇక్కడ కానప్పుడు ఎక్కడైతే మనకెందుకురా? అక్కడంటే ఎక్కడ? అసలు ఎక్కడ అక్కడేంటి? కొత్త డ్రెస్ చెత్త కొట్టేసావు. అవునరా, మొన్నే కొన్నాను. ఈ కలర్ లో ఎంత అందంగా ఉన్నావు తెలుసా? నువ్వే చెప్పు. చెప్ప మీద పడుకున్న సన్నాసిని కూడా అద్దర కొట్టే అందం. తలచెక్కలు నాయుడురా. నువ్వు పొగుడుతుంటే చాలా బాగుంది. తిడతా ఉంటే పొగడతా ఉంటానంటదంటే. ఒరే మరీ ఎక్కువ పొగడకరా, దిష్టి తగులుతుంది. దిష్టి బొమ్మకి దిష్టి తగలరా రే. నేను దిష్టి బొమ్మనా? అది ఇక్కడ కౌంటర్ రా, అక్కడ కౌంటర్ కాదు. ఇక్కడంటే అక్కడ కాదనగా. అక్కడ ఎవరితో మాడుతున్నావు? కౌంటర్ ఇక్కడ తినప్పుడు అక్కడ ఎవరైతే మనకెందుకురా? బాబాయ్, ఏడు వింతలు ఏడిపించడానికి పుట్టావే నువ్వు. రే అడిగి తిడతావేంట్రా? తిట్టట్లేదురా, పొగిడా. నువ్వు నన్ను పొగిడిన పొగడతలన్నీ మహాలక్ష్మి కరెక్ట్ గా సరిపోతారా? చూసావా? నువ్వు చూసావా? ఏ విషయం ఎవరు చెప్పుకో. ఏ విషయం? మహాలక్ష్మి నన్ను చూసి కనుక్కుంటున్న విషయం. మహాలక్ష్మి ఆ రోజు ఎవరైనా ఎదవన్నప్పుడు నువ్వు చెయ్యొత్తావే, నాకప్పుడే అర్థమైందిరా. వద్దు. ఏయ్, ఏయ్, నువ్వు. లాజిక్ ఏంట్రా? ఉందిరా, అదంటే నాకు చిరాకు. దాన్ని ప్రేమిస్తున్నాను సంగతి నాకు చెప్తే నాకు కాల్దా? అందుకు కొట్టావా? ఇదేంటి మళ్ళీ? దీనికి కూడా ఉంది. ఏంటి? నేనంటే దానికి చిరాకు, దాన్ని ప్రేమిస్తున్నాను సంగతి నాకు చెప్తే దానికి కాల్దా? ప్రేమ కోసం ఫ్రెండ్షిప్ వదిలేయాలా? ఫ్రెండ్షిప్ కోసం నిన్ను వదిలేయాలా? ఏం చేద్దామనా? మందేస్తూ మర్చిపోదాం. పద పద. మందు కొట్టడం వరకు ఓకే, కానీ మర్చిపోవడం అంటే మోసం ఇంపాసిబుల్ రా. అయినా నన్ను చూసి కన్ను కొట్టిందంటే మహాలక్ష్మికి నేనంటే ఎంత లవ్రా? తప్పురా, మహాలక్ష్మి నువ్వు ప్రేమించకూడదు. ఎర్రా తప్పు. నీకు సీక్రెట్ చెప్పనా? 15 ఏళ్ల క్రితం మహాలక్ష్మికి ఐ లవ్ చెప్పింది ఎవరో తెలుసా? నేనే. రేయ్ రేయ్ రేయ్, ఎలా చెప్పాలా నీకు నా బాధ? నేను మహాలక్ష్మి ప్రేమిస్తే నీకేట్రా బాధ? ఆ బాధ అంతా నీ గురించేరా. ఇప్పుడు మహాలక్ష్మి ఎవర్రా? నా లవర్. రామరాజ్ చెల్లెలు. రామరాజ్ ఎవర్రా? నా బావా. రాజన్న రైట్ హ్యాండ్ రా. ఈ విషయం ఆయనకి తెలిస్తే తెలిస్తే ఒకరోజు నువ్వు మందు కొట్టి ఇంటికి వెళ్తుంటే ఒక్కసారి ఊహించుకో, ఎప్పట్లాగే సిగరెట్ తాగుతూ ఇంటికి వెళ్తూ ఉంటాం. వెనకాల ఎవరో ఫాలో అవుతున్నట్టుంటుంది. ఒకసారి వెనక్కి తిరిగి చూస్తావు, అక్కడ ఎవ్వరూ ఉండరు. ఎవరో లేనప్పుడు ఇంకా ప్రాబ్లం ఏంటి? అలా అనుకునే నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళిపోతూ ఉంటావు, కానీ అక్కడ నీ కోసం ఒకడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరు? రామరాజు. లిఫ్ట్ కోసమేమో. అవును, కానీ వాడు రామరాజు కాదు, యమధర్మరాజు అని తెలియక బండెక్కించుకుంటావు. బ్రిడ్జ్ మీదకి రాగానే బండి ఆపమంటాడు. ఎందుకు? నరకడానికి. నరగాలంటే కత్తి ఉండాలి కదా. స్కూల్లో బాంబులు దాస్తున్నప్పుడు వంతెన కింద కత్తులు తయారురా. ఆ తర్వాత పొలిమేర వైపు తీసుకెళ్ళి ఆపమంటాడు. ఎందుకు? అది అడిగేలోపు కత్తి మెడ మీద, తల నేల మీద. అలా కాదు, నేను అంత రిస్క్ తీసుకోలేను. ఇందులో నీకు రిస్క్ ఉందిరా. పోతే నా తల వస్తే మహాలక్ష్మి. నేను ఒప్పుకోనా. ఆ మహాలక్ష్మికి నాకు పడదు, నువ్వు దాన్ని ప్రేమించకూడదు. నీకోసం మహాలక్ష్మి వదిలేయాలి అంతే కదా? ఓకే, కానీ స్మాల్ చేంజ్. నువ్వే నా లవ్ కోసం మహాలక్ష్మితో ఫ్రెండ్షిప్ చేయి.
చెయ్యి. ఇక్కడికైనా తీసుకొచ్చారా? నిన్న మాట ఇచ్చావు కదా మహాలక్ష్మితో ఫ్రెండ్షిప్ చేస్తానని. మాట ఎప్పుడు ఇచ్చాను రా? టూ అన్నాను. భూపేష్ అంటే భూత అయినప్పుడు తూ అంటే మాట అవుతారా? బాబా బాబా ప్లీజ్ నా కోసం ఒక్కసారి కళ్ళు మూసుకో ప్లీజ్ బాబా. ఇదిగో కళ్ళు మూసుకోపోతే మా నాన్న మీద ఒట్టే. 1 2 3 నువ్వు మహా 15 ఏళ్ళుగా శత్రువులు కాదు, తూనిగా ఫ్రెండ్స్. మీరిద్దరు ఒకరికొకరు చూసుకోకపోయినా మాట్లాడుకోకపోయినా భరించలేనంత ఫ్రెండ్షిప్. కేవలం వాళ్ళ అన్నయ్యకి భయపడి నువ్వు మహాకి శత్రువుగా నటిస్తున్నావు. ఇక్కడి నుంచి ఈ 15 ఏళ్ళ శత్రుత్వాన్ని మీ ఫ్రెండ్షిప్గా మార్చుకున్నావు. మారిపోయింది. ఇప్పుడు మెల్లగా కళ్ళు తెరిచి నా కళ్ళతో మహాలక్ష్మిని చూడు. మహాలక్ష్మి ఇక్కడ ఎందుకు ఉంటుందిరా? ఉందిగా. ఆ? ఇది ఇక్కడ ఉందేంటి? నీకెందుకురా? మీరిద్దరు ఫ్రెండ్స్ అయిపోతే మీ ఇద్దరు లవర్స్ అయిపోతాం. నువ్వు మహాలక్ష్మిని ప్రేమించకూడదని చెప్పానా? ఎందుకు? దేనికి? నువ్వే కదరా చెప్పావు అది ఎవరితో చెరువు గడ్డ దగ్గర తిరుగుతుందని. ఏడ్చావు. మహాకవి ఫ్రీ ఏమన్నాడు తెలుసా? ప్రేమిస్తే గతాన్ని మర్చిపోమన్నాడు. ఫ్రీ ఆడేవాడు నేనే. నా కలం పేరు బాగుందా? అది గతంలో అవుతుందా? అది ఎవరినో ప్రేమిస్తుందంటే ఎవరిని? ఎవడా ఎదవని? బాబు నాకెందుకు? వాణ్ణి కొట్టినా తిట్టినా నేనే చేయాలి, నువ్వు కాదు. నన్ను ఎదవా అన్నావని మహాలక్ష్మి తగ్గి ఫీల్ అయిపోయిందిరా. నువ్వే ఫీల్ అవ్వకు, తనకు నేను సరి చెప్తానులే. రే భూపేసి, అది నన్ను లాక్కొట్టి ఆ ఎదవని లవ్ చేస్తున్నా అని చెప్పిందిరా. అవునరా, ఈ ప్రపంచంలో నాకన్నా పెద్ద ఎదవలేడని మా నాన్న ఇప్పుడు నన్ను పొగుడుతుండేవాడు. నీకు రిమోటే లేదనుకున్నాను, టీవీయే లేదు. థూ. డేంజరా. అయితే ఏంటి అడిగి చెప్పు, భయపడతావా? అలా చేయేస్తే హలో పోనీ. స్వామి మీకెంతో ధైర్యం ఉంది కదా, అందులో చెంచాడు మా కృష్ణ గారికి కూడా ప్రసాదించు చాలు. నీకు 11 ప్రదక్షిణాలు చేస్తాను. స్వామి మీరు సూపర్, ఇప్పుడే మొక్కు తీర్చేస్తా. ఊర్లో కాదు, పొలిమేర వైపు. చూడు ఒకవైపే చేస్తుందండి ఎత్తి మాట్లాడు. హలో చెప్పరా? ఏంటి అన్నయ్యతో ఉన్నావా? అంత మైకులు అడుగుతావేంటి? సిచ్యువేషన్ చూసే ఫోన్ చేసి ఉంటావు. శకునం అదిరిపోయింది కృష్ణ. టైం రావాలి అన్నావుగా, వచ్చేసింది. ఇంత దగ్గరగా మా అన్నయ్యతో నిన్నెప్పుడు చూడలేదు కృష్ణ. త్వరగా మన విషయం చెప్పేసి. అంటే ఇది చెప్పేసే సీన్లా లేదు, చెప్పేసిన తర్వాత సీన్లో ఉంది. మాట్లాడు. హలో 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 ఏం జరిగింది? నేను నీ పెళ్ళికి ఖచ్చితంగా రాలేననుకుంటా. నువ్వు పెళ్లి చేసుకొని పిల్ల బాబులతో సుఖంగా ఉండు. చంపుతా. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు లేకుండా మన పెళ్ళెలా జరుగుతుంది? ఇప్పుడు ఏంది? ఇటు రాకపోతే నీ పెళ్ళి అయిపోద్దా? అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం. గొంతెండిపోయింది, ఇంకోసారి పోయింది పూజారి గారు. కొంచెం అర్జెంట్ అనుకుంటండి, చివరి కాల్ మాట్లాడు. బాయ్ అన్నా, నేను రామరాజు గారు కలిసి పొలిమేర వైపు వెళ్తున్నాం. పొలిమేరా? పొరపాటును కూడా బ్రిడ్జ్ దగ్గర మాత్రం ఆపకరా బాబు. బ్రిడ్జ్ దగ్గర ఆపు. పోనీ. ఆపు. యుద్ధమే వద్దనుకుంటే ఈ ధర్మ యుద్ధం ఎందుకండి? నెత్తురుడికే శత్రువులనే మట్టి కలిపే ఆయుధం.
రాతి కొనతో కొత్తు కలనే పొత్తు కలిపే రాక్షసం చంపడం ధైర్యమా బ్రతకడం పెను భారమా హింస కోరే తెగువ కన్నా హితమయే భయమే నయం ఈ భయం నిర్భయం పౌరుషం దుర్భరం అర్జునుడికే యుద్ధమాపే భీతి కొలిపినది భయం భగవద్గీతే ఉద్భవించే రీతి తెలిపినది భయం ప్రాణాలే పోస్తూ వనికే నీ చెయ్యి ఊపిరినే ఆపితే వచ్చే ఈ నవ్వే నిర్భయమేరా తిరగని కంటికి నిత్యం నిర్వచనం నీ భయమేరా రక్తాలే ఎరగని శాంతపు కాగితమే నీ భయమేరా బలిని కోరే బలము కన్నా బ్రతుకనే భయమే నయం ఊపిరా ప్రేరణం కన్నా సెలవనే భయమే ఘనం ఈ భయం తీక్షణం సహనమే లక్షణం యుద్ధ భీతే అర్జునుడినే ఆపినడిగా ప్రాణాలే పోస్తూ వనికే నీ చెయ్యి ఊపిరినే ఆపితే వచ్చే ఈ నవ్వే నిర్భయమేరా తిరగని కంటికి నిత్యం నిర్వచనం నీ భయమేరా రక్తాలే ఎరగని శాంతపు కాగితమే నీ భయమేరా అన్నా ఏందా రక్తం? ఏం లేదు, నీకేం కాలేదు కదా? నాకేమైతుంది? కృష్ణకేం కాలేదు కదా? అన్నం పెట్టు. రక్తంతో అన్నని చూడగానే ఎంత భయం వేసిందో తెలుసా? నన్ను ఎందుకు ప్రేమించావు? నీ చేతి రేఖలు అందంగా గీసే ఏ అమ్మాయిని ప్రేమించాల్సింది. నన్ను వదిలే. వదిలేసా. ముందా కళ్ళు తుడుచుకో. మిగతా అమ్మాయిలు ఏడిస్తే ఓకే, నువ్వు ఏడిస్తే కళ్ళు మాసిపోతాయి. నువ్వు నవ్వితే నాలాంటి ఎదనెల నిన్ను కొట్టినా తిట్టినా నేనే చేయాలి. అన్ని పెళ్లి తర్వాతే అని చెప్పానా? నేను చెప్పావు, నువ్వు చెప్పావు, చాలాసార్లు చెప్పావు. పోయిన నెలే కొన్నాను ఈ నెక్లెస్. సూపర్. అభిమన్యుడు శశిరేఖల పెళ్లి ఎంత బాగా జరిగిందో తెలుసా? మనకు తెలియకుండా మన ఊర్లో శశిరేఖ ఎవరే? అబ్బా, మనూర్లో కాదు, మాయాబజార్ సినిమాలో. ఓ, మాయాబజార్లో అంటే కృష్ణుడు ఉన్నాడు. మన ఊర్లో ఎవరున్నారు? హలో, ఒసే మహాలక్ష్మి, 26న నా మ్యారేజ్, నువ్వు తప్పకుండా రావాలి. సూపర్ అన్నా, శాలిని పెళ్లి కుదిరిందంట. 26 మ్యారేజ్. ఈ ముహూర్తాల్లోనే నీకు కూడా పెళ్ళైపోతుంది. రాజన్న నీకేదో సంబంధం చూస్తున్నాడు. బాబాయ్ బాబాయ్, ఏంటి నాకేదో సంబంధం ఏంట కారం? డాక్టర్ ఏం చెప్పాడు? అసలే బీపీ. కాంతమ్మా, వచ్చా ఇదిగో అయ్యా. అది నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు చెప్పినట్టంట. బాబాయ్, ఎన్నిసార్లు చెప్పాలి డిగ్రీ పాస్ అవ్వకుండా పెళ్లి చేసుకోనని? ఆ పని మీదే ఉన్నా. నమస్కారం రాజన్ గారు. రావయ్య పంతులు, కూర్చో. నేను చెప్పిన పని ఏడదాకా వచ్చింది. మీరు కంగారు పడి బీపీ పెంచుకోకండి. అమ్మాయి ముగ్గులేసిన, సాయికోట్ రాసిన,
చివరికి తెల్ల కాగితాలు ఇచ్చిన అమ్మాయిని పాస్ చేయించే పూచి నాది. అమ్మా పాస్ మార్కులు చాలా లేక గోల్డ్ మెడల్ ఏమైనా? బంగారం లాంటి పిల్ల గోల్డ్ మెడల్ ఇప్పించండి, పెళ్లి కొంగరం చేయించుకుంటది. ఉంగరం కాకపోతే వడ్డాణం చేయించండి. మీరు అమ్మాయి పెళ్లికి సిద్ధపడిపోండి. మహాలక్ష్మి నీ పెళ్లికి గంట పోగి టైం వచ్చింది మే. అర్చన చేయాలా? అవును పంతులు గారు. పేరు మహాలక్ష్మి. గోత్రం చెప్పండి. పిప్పర్ల గోత్రం. పిప్పర్ల గోత్రోద్భవాయ. అది నీ గోత్రం కదా. పెళ్లి తర్వాత మారుతుంది కదా. ఎవరి పెళ్లి? మహాలక్ష్మిది. ఎవరితోటి? గోత్రం చెప్పాగా. అది నీ గోత్రం కదా. ఏ నా పిల్లవదా? ఎవరితో? పేరు చెప్పాగా. చెప్పలేక సార్, నువ్వు మామూలుగా కన్ఫ్యూజ్ అవుతున్నారా? నాతో పెళ్ళి అయితే నీకో నాకు మాత్రం క్లారిటీ ఇచ్చి వాడికి ఎందుకు అంత కన్ఫ్యూజన్ ఇచ్చావు? రేయ్ ఎక్కడ ఉన్నావా? మాట్లాడుతుంటే వచ్చేస్తావేంటి? ఎక్కడ ఎదగ నీకోసం బయలుదేరు. మహాలక్ష్మి పాపం నేను ఇక్కడ ఉన్నానని చెప్పుంటారా? ఇక్కడ కూడా వచ్చేసింది. ఈ రోజు మా పెళ్లి గురించి మాట్లాడేస్తాను. ఇది ఇక్కడ కదా. తెలుసు. నువ్వు చెప్పింది కరెక్టే మహాలక్ష్మి. నన్ను కొట్టినా తిట్టినా నువ్వే చేయాలి. ఇలాంటి ఫ్రెండ్స్ హెల్ప్ మాత్రమే చేయాలి. అసలు చెప్తే కానీ కోతిమా. అందుకే డిసైడ్ అయిపోయాను నీతో చెప్దామని. చెప్పు. అదిగో చెప్పండి. తీసుకు లోపల వెళ్ళిపోతాను. ఆగు. మా ఇద్దరిని కాస్త ఒంటరిగా వదిలేస్తావా ప్లీజ్? ఏదో చెప్పాలన్నావు. అంటే అది ఐ లవ్ యూ అని వాడు చెప్పాలనుకుంటున్నాడు అంతేగా. రేయ్ ఇప్పుడు దాకా చాలా చేసావురా, కానీ ఎవడు ఐ లవ్ యూ వాడే చెప్పుకోవాలరా. ఇదే మాట మా అన్నకి భయపడకుండా చెప్తావా? భయమా? మీ అన్నకే కాదు ఎవడనకైనా చెప్తాను. నా థియేటర్ మీద ఒట్టేసి చెప్తున్నాను. మళ్ళీ మీ అన్నని ఒప్పించే వరకు నీకే కాదు ఎవడికి నమ్మకం చూపించను. వస్తా. రేయ్ అటు. అలాగే. మహాలక్ష్మి ఇప్పుడేంటి వాడుకున్న దగ్గర నాకు లేదంటావు? అతనా నేనే. వాడి ఫ్యూచర్ ఏంటో తెలుసా నీకు? నా ఫ్రెండ్ శాలినికి పెళ్లి కుదిరింది కృష్ణ. మరి ఏడుస్తూ చెప్తావే? మంచి విషయం కదా. ఊరు అంటే నాకు కూడా సంబంధాలు చూసేస్తున్నారు. ఇంకా పెళ్లి వాయిదా వేసే శక్తి నాకు లేదు. అందుకే నేను డిసైడ్ అయిపోయాను. ఇవాళ మా అన్నయ్యకి మన విషయం నేనే చెప్పేస్తాను. అప్పుడు మీ అన్న గ్యారంటీగా చంపేస్తాడు. ఆ పెళ్లి చేసుకోవాల్సి వస్తే నేను చచ్చిపోతాను, అడిగితే నువ్వు చచ్చిపోతావు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేద్దాం? పద లేచిపోదాం. నీకన్నా మెట్ల కింద అయితే ఈ జన్మలో అడగవు. మా అన్న వచ్చి నా చెల్లిని చేసుకోరా అంటే తప్ప మన పెళ్లి జరగదు. అంటే మన సాంప్రదాయం అదే కదా. అలాగే ప్లాన్ చేద్దాం. వచ్చే వారం శాలిని పెళ్లికెళ్తున్నా. వచ్చేసరికి మన పెళ్లి ముహూర్తం డేట్ మాత్రమే వినాలి. అప్పటి వరకు నాతో మాట్లాడడం కానీ పోట్లాడడం కానీ జరగదు. మహాలక్ష్మి ఏమైనా చెప్పాలా? మీ అన్నకి నువ్వు చెల్లివేమో, నాకు కూతురు లెక్క. చెప్పు. నేను రాష్ట్రం రెండుగా విడిపోయిన ఈ సమయంలో మొదటిసారి జరుగుతున్న ఎన్నికలు ఆసక్తిని రేపుతున్నాయి. కోట్ల రూపాయల చేతులు మారుతున్నాయి. వీడు ఇంకా బయలుదేరలా? అమ్మా ఫోన్ కలుపు. ఈ ఎలక్షన్ లో అది జరగదు. ఓకే చెప్పు. ఏరా ఇంకా బయలుదేరలా? పనులు ఎక్కువగా ఉన్నాయన్న, ఎలక్షన్స్ కదా. ఆ ముందు నీ బీపీ ఎలా ఉందో చెప్పు. నా బీపీ గొడవ ఎందుకు గానీ నిన్ను చూసి చాలా దినాలైంది. ఎప్పుడు టీవీలోనేనా, ముంకట కనపడవా? తప్పకుండా వస్తానన్నా. అయినా నీ బాధ నేను రాలేదని కాదులే, పిల్లల గురించే కదా. పంపిస్తా. చాలా రోజులుగా, సారీ చాలా ఏళ్ళగా మీ దగ్గర ఒక విషయం దాచాను. నేను మహాలక్ష్మి ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నాం. ఈ అదవులకు చెప్పే ధైర్యం లేదు. మా బావగాడికి ఎప్పుడు చెప్పాలి? కానీ చెప్పాలి. చెప్తే ప్రాణం పోద్ది, చెప్పకపోతే మహాలక్ష్మి పోద్ది. అంటే ప్రాణం పోయినట్టే. తుద్దిన ఎలాగో పోయే ప్రాణం మహాలక్ష్మి అకౌంట్లోనే వేద్దాం.
పదరా కృష్ణ. జై వీరాంజనేయ. కృష్ణ చెప్పే చెప్పే చెప్పేరా. నువ్వేంద్రాయుడా? అది మన గట్టు దగ్గర కట్టిసిరారు కదా సార్, అది అక్కడే వదిలేసి వచ్చాను. మీరేమన్నా అనుకుంటారేమోనని కొత్తది తీసుకొని వచ్చి ఇస్తామని వచ్చాను సార్. తాగొచ్చినావా? తాగిన దిగే వరకు ఈడనే ఉంచండి, నేను వచ్చి మాట్లాడతాను. అదే అది ఇక్కడే ఎందుకు సార్? మళ్ళీ వస్తాను సార్. సార్ అనగనగనగనగా ఒక ఊర్లో ఒక రాజుగారు ఉన్నారు. మరి జెసికి అయ్యో మర్చిపోయానమ్మా. ఆడుతుంటే బాల్ వచ్చి ఇక్కడ. నువ్వేంట్రా ఇక్కడ? అంటే నువ్వు నాకోసం రాలేదా? నీకోసం వచ్చాను. నువ్వేంట్రా ఇక్కడ అంటున్నాను. కృష్ణ నువ్వు వద్దు వద్దు అన్నావు వినకుండా మహాలక్ష్మి మహాలక్ష్మి అని వాళ్ళ అన్నకి చెప్తాను వస్తే రామరాజు ఇలా కట్టిపడేశాడు రా. రే గంటకు ఒకడు వస్తాడు రా, కత్తి నూడతాడు వెళ్ళిపోతాడు. ఆడు నూరడానికి వచ్చాడో తెలీదు, నరకడానికి వచ్చాడో తెలీదు. రాత్రి అంతా ఎలకలు ఒకటే బుస్ బుస్ అని గోల్రా. రే ఎలకలకు కూడా అంత భయపడతాయంట్రా. నువ్వేంట్రా ఇక్కడ? ఇద్దరం దొరికిపోతాం. వెళ్ళి కూర్చో. చావైన బతికిన నీతోనే బావా. స్నేహం కోసం ప్రాణాలు ఇస్తావా? అబ్బా ఈ అలకలోటి. ఫ్రెండ్ అంటే నువ్వురా, నీకోసం ఏమైనా చేస్తాను. ఎక్కడా వస్తున్నా. ఓపిక లేదురా. మహారాణిని ఎత్తుకుపోయేదానికి బూచోడు వచ్చినాడంట. బామా బుద్ధుడు వచ్చాడు. బూచోడు మన ఇంటికి రాడమ్మా. కృష్ణ కృష్ణ పోయవాని వేటుకు గాయపడిన కోయిల గుండె కోత కోసిన చేసినావు ఎలా. పోయవాని వేటుకు గాయపడిన కోయిల కాలమే కాటు మీరు దిగేదాకా ఉండమన్నారు కదా సార్. నేను దిగేదాకా ఉన్నాను సార్. తర్వాత దిగిపోయింది కదా. నాకు పని చేసి పెడతావా? నేను కారులో పిల్లలు ఉన్నారు, వాళ్ళని హైదరాబాద్ ఏసీపీ శ్రీకాంత్ ఇంట్లో వదిలిపెట్టాలి. సార్ సార్ నిజంగా కత్తి గురించి మాట్లాడడానికి వచ్చాను సార్. అంతకు మించి నాకు చెల్లెనిచ్చి పెళ్లి చేస్తా. నువ్వు ప్రేమించిన మహాలక్ష్మినిచ్చి పెళ్లి చేస్తా. సార్ హైవేలో వెళ్ళమాక. బావా వస్తా.
వి రిమూవ్ 2 bullets. సిచ్యువేషన్ ఇప్పుడే ఏం చెప్పలేము, అబ్జర్వేషన్లో ఉంచాం. అసలేం జరిగింది కాంతమ్మ? శ్రీకాంత్ రాజన్న నా కళ్ళు ముందే కాల్ చేశారా. ఎవరిని వదలొద్దు, ఆ వీరేంద్ర గారిని అస్సలు వదలొద్దు. పిల్లలు ఎక్కడున్నారు కాంతమ్మ? పిల్లలు రామరాజు దగ్గర ఉన్నారు. అన్న ఇందుకే నేను వచ్చేసాయి. కాదు, మనమే నీళ్ళ దగ్గరకు వచ్చాం. ఎలా? మనం కార్లోకి వచ్చాం, కార్ నీళ్ళ దగ్గరకు వచ్చింది. పద చూద్దాం. సిగ్నల్ ఇక్కడ ఎవరు ఉన్నారు, వెళ్ళి అడుగుదాం. పద. హలో, మా ఇల్లు ఇక్కడ పోయింది, కనిపించలేదు. పేపర్ లేదు, కంగారు పడకు. మాకు తెలియకుండా మేములా వచ్చాం. మీరు రాలేదు, నేనే ఎత్తుకొచ్చా. ఇక్కడే ఇల్లు అయిందంట, సిగ్నల్ లేక వస్తుంటే. నిన్న రాత్రి మన ఇంటికి వచ్చిన బూచారు మనల్ని ఎత్తుకొచ్చారు. నువ్వు చెప్పేది నిజమా? నిజం. గవర్నమెంట్ చేసిన అడుగు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన అసలు పేర్లు, డీటెయిల్స్ వాడికి అస్సలు చెప్పకూడదు. ఓకే? కుక్కల్ని పిచ్చి కుక్కల్ని పెట్టి ఆడలేస్తారు, ఒక్క చోట సిగ్నల్ సరిగ్గా ఉండదు. ఏయ్, మీ పేర్లేంటి? చుట్కీ. ఆ బండాడు పేరు? చోటా భీమ్. మరి బుడ్డదే? చిన్నాడి పెళ్లి కూతురు. మరి నీ పేరు? నా పేరు లెజెండ్. ఇప్పుడు వెంట పడుతుంది ఎవరో తెలుసుగా. పిల్లల్ని కాపాడడానికి ఏ హీరో లేడా? ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. లేకపోతే మా బావే వచ్చి నా చెల్లెల్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అనడం ఏంటి? అనడం ఏంటి? అవును, అనడం ఏంటి? కొంచెం వచ్చేదారులు నాకు స్కెచ్ చేశాడా? పిల్లలు మీకెలాగో దొరకరు. ఇంతకీ రాజన్నని చంపింది ఎవడ్రా? రాజన్ అంటే ఆ ముసలోడేగా, వాడిని కాల్చింది నేనే. హలో రామరాజ్ గారు. బావా, నేను కృష్ణ. ఏం లేదు, ఇంకో 250 కిలోమీటర్లు కొడితే హైదరాబాద్ వచ్చేస్తుంది. పిల్లల్ని దించి వచ్చిన తర్వాత పెళ్ళేగా. లేదంటే నాకు తిరిగి వచ్చే దారిలో మ్యాప్లు గట్రా ఏమైనా వేసారా? వేయలేగా. నో ప్లాన్. ఇంకా మిగిలింది నీ పెళ్ళే. అయినా రే కృష్ణ, అయిపోయిందిరా. నీ లైఫ్లో కష్టమైన హాఫ్ అయిపోయింది, ఇంకా మిగిలింది ఇష్టమైన హాఫే. పాడికి వెళ్ళని డెలివరీ చేస్తుంటే మహాలక్ష్మి నాదైపోయేది. లక్ష్మి అంటే మనీ, మహాలక్ష్మి అంటే ఫేక్ మనీ. నువ్వేంటే ఎప్పుడు ఆ పిచ్చి బొమ్మను పట్టుకునే ఉంటావా? నీకే పిచ్చి. ఇది బొమ్మ కాదు, ఇది నా జేసి, నా ఫ్రెండ్. లెజెండ్. ఆ లోపల టాయిలెట్ ఉన్నాయి, వెళ్ళు. బాబు ఎవరు లేరా? సార్ వస్తున్నాను సార్. ఎక్కడ పోయా? కొట్టు ఫుల్ ట్యాంక్. నువ్వెందుకురా లోపలికి? ఆ బడి పోసుకోవచ్చుగా. కావాలంటే నువ్వు పోసుకో, నాకు అలవాట్లేదు. మనం ఎలా అయినా కిడ్నాపర్ నుంచి తప్పించుకోవాలి. ఏం సార్, కారు మందేనా? మంది కాదు, కొట్టుకొచ్చాను. ఒక్కడనే వెళ్తాను, దారిలో బోర్ కొడుతున్నా, నా ముగ్గురిని కిడ్నాప్ చేశాను. నీకేమైనా ప్రాబ్లమా? నువ్వు కొట్ట. అన్న, నువ్వేం చేస్తున్నావు? మన పొజిషన్ ఏంటో నాన్నకు తెలియాలి కదా.
ఐడియా రా ప్రథం. ఆ పెట్రోల్ బంక్ అంకుల్ చూసావా ఎంత పండగ హల్క్లా ఉన్నాడో. మనం తన హెల్ప్ తీసుకున్నప్పుదా. హర్ష పాటలు ఎంత బాగా పాడతాడు తెలుసా? ఏమైంది? కట్ చేస్తావా? నేను మళ్ళీ చేస్తాను. 4200 సార్. ఇదిగో. Hands up! అంకుల్ కూడా కిడ్నాప్ అయ్యాడు. కిదం పదా. ఇప్పుడు డబ్బుల కోసం ఏదైనా చేసేస్తావా? లేనప్పుడు ఏం చేయాలి మరి? ఎంత కావాలి? అడంత 4200. ఇదిగో తీసుకో. ఇప్పుడు కారెంకి తిప్పు. అదేంటి ఇటు తిప్పావు? వెనక్కి పని. ఎన్ని లక్షలు ఇచ్చినా సరే బండి వెనక్కి వెళ్దావు, ఇంకా ముందుకే. డాక్టర్, సిస్టర్, పిల్లలు ఎక్కడున్నారు? ఇంట్లో ఉన్నారన్నా. చూడాలండి. వీడియోకి పిల్లల ఫోటోలు ఇవ్వటం తప్ప వేరే దారిలే సార్. వెయిట్, వద్దు, మీడియాని ఇన్వాల్వ్ చేయొద్దు. రామరాజ్ బండి బెంగళూరు వైపు, పిల్లలు హైదరాబాద్ రూటు. ఎవరు చేశారు, ఎందుకు చేశారో తెలీదు. ఇప్పుడు దాకా మనకి ఏ థ్రెట్నింగ్ కాల్స్ రాలేదు. మీడియాని ఇన్వాల్వ్ చేయడం వల్ల పిల్లలు దొరుకుతారు, కానీ ప్రాణాలతో కాదు. నువ్వు అన్ని పోలీస్ స్టేషన్స్ ఫోటోగ్రాఫ్స్ మెయిల్ చేయి సార్. క్విక్. ఓకే సార్. నువ్వు నాతో రా. వెళ్ళిపోయాడు. దిగు దిగు ఫాస్ట్ దిగు. అరే ప్రథం కమ్ కమ్. ఏయ్! చేయండి. ఏయ్, ఆగరా! జెస్సీ! హలో సార్, కార్పొరేటర్ వెంకటరావు గారు పోయారు, బందోబస్తు కావాలంట. రే సార్, కార్పొరేటర్ వెంకటరావు పోయాడంట. ఆ బందోబస్తు ఏంటో చూడండి. ఓకే సార్. ట్రిప్ వెంకట్రావు, ఫీలింగ్ సో సాడ్. 60 లైక్లు, 12 కామెంట్లు, 4 షేర్లు, మిస్సింగ్ ఫేస్బుక్ సో బ్యాడ్లీ మా. సార్, ఓ 1000-2000 తీసుకుని వదిలేవచ్చు కదా సార్. రే పిచ్చి టాక్సీ, 10 lakhs చెప్పు, 10 లక్షలు ఇస్తాను, వదిలేమను. వీడు ఇంకా లేచినట్లేడు, నిద్దట్లోనే మాట్లాడుతున్నాడు. సార్, ఓ 5000 తీసుకుని వదిలేండి సార్. సార్, వాడు 10 లక్షలు ఇస్తానన్నాడు సార్.
ఎవర్రా ఎస్ఐ ఇక్కడ? ఎవర్రా మా పొలాలకు గణేష్ పండుగలు పెట్టుకోనికి పర్మిషన్ లేదన్నారంట. రేయ్ చైర్ పైకెత్తు. సార్ పర్మిషన్ ఎక్కడ అడిగారమ్మా? రైల్వే ట్రాక్ మధ్యలో కావాలన్నారు సార్, అందుకే కుదరదని చెప్పాను. ఎమ్రో భిక్షు పైల్వాన్ ఇక్కడ ఒక కాన్బేరీ కొడితే తెలుస్తుంది. కాన్బేరీ అంటే ఏంటి సార్? ఇదిరా సౌండ్ సీతకరేవు సార్. భిక్షు పైల్వాన్నే కొట్టినవులే, కాలు ఒక్క ఫోన్ కాల్ కొట్టినా అనుకో. అరే కొట్టగరా బాయ్, బస్సు మంటలేస్తుంది. నా వెనక ఎవరున్నా తెలుసా? తెలుసా పచాయిస్తావు. ఎవడ్రా నీ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఆర్కెస్ట్రా? ఓయ్ డేవిడ్ బాయ్. డేవిడ్ బాయా అంటే ఆడా? అడోడు. అటు తిరిగి పెట్టావేంట్రా ఆర్కెస్ట్రా? ఇటు తిరుగు. విడోడు కబుర్స్తాగాడు. నేను చెప్పేది దుబాయ్లో ఉన్న డేవిడ్ బాయ్ గురించి. అంటే వీడు నా కోసం పని చేస్తాడు, కానీ నేను ఎలా ఉంటానో వీడికి తెలియదు. రే నువ్వు నిజంగా నా కోసం పని చేస్తుంది అంటే అదేరా, డేవిడ్ భాయ్ కోసం పని చేస్తూ ఉంటే నాకు ఒక చిన్న హెల్ప్ చేసి పెడతావు? పని చేయడమేంది, నా మంచి దోస్తు రాపోయాడు. నా బిడ్డ పెళ్లి దావత్కి సిగరెట్లో వచ్చిండు. నేను ఎవరో వాడికి తెలియదు, వాడి కూతురు పెళ్ళికి నేను వెళ్ళాలంట, అది సీక్రెట్గా. పండల కోసం బాయ్ని డిస్టర్బ్ చేయడం ఏంది కానీ 10,000 ఇస్తా, పర్మిషన్ ఇచ్చేసాయి. నువ్వు నేను నువ్వు నేను మొగల్ రేకుల సీరియల్లో వరువుదని రేప్ చేసింది నువ్వే కదా? ఏనిది వేరే నోరు తిరుగుతలేదు. నన్ను రేపు ఏం చేస్తాం సార్? అర్థమైంది సార్. పండల పర్మిషన్కి వస్తే రేపు కేసు పెడతా అంటారు కదా. పండలు వద్దు, పర్మిషన్లు వద్దు, రేపు కేసు పెడతానంట. ఏరా నీకేమైనా కావాలా? వీళ్ళు ఇక్కడికి ఏమైనా వచ్చారా? రాలేదు సార్. రండి భోంచేద్దాం. మాకు ఆకలిగా లేదు. ఐఎమ్ హంగ్రీ. చేతులు కడుకుందా? నాకు పేరుతో అస్సలు పనే లేదు. నాది నాకు ఇచ్చేయ్. నాది. హలో హలో ఎవరైనా ఉన్నారా? వి ఆర్ కిడ్నాప్డ్. సార్ బొమ్మ పాప ఏంటి సార్ ఈ వయసులో బొమ్మలతో ఆటలు? ఇదే కరెక్ట్ వయసు ఆడుకోవడానికి. నీకు పెచ్చా? ఎంతమంది ఉన్నారా? తల ఒక మందేసి కొనుక్కోవచ్చు కదా. ఎందుకు సార్ అంత సీరియస్? మేమే కొనుక్కుంటాం. నాకు కావాలి. హలో సారీ సార్, ఏమనుకోకండి. రాయ్ కూర్చోండి రా. నువ్వు కళ్ళు కూర్చోమంటాయి. కిడ్నాపర్ వచ్చేసాడు. ఇదిరే అటెందుకు వెళ్ళారా? రండి 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 రండి. పిల్లలు దొరికారు, పళ్ళు తీయండి. రెస్టారెంట్ గ్యాంగ్ ఒక బొమ్మ కోసం చేసినట్టు సార్. అంటే ఎవరికైనా మంచి డాక్టర్ చూపించండి రా. వీళ్ళకి బొమ్మ కావాలి అంతేగా. ఇది ఉన్న ప్రాణం చూడు, ఒకవైపే చూడు, మహాలక్ష్మి. రెండో వైపు చూడాలి.
ట్యూబ్లో తయారవుతావు లోపలికి వచ్చా. జై బాలయ్య. బాలయ్య నన్ను బుల్లెట్ ప్రూఫ్. పిల్లరెడ్డి బండి రెడ్డి ప్రత్యర్థులు చేసిన దాడి నుంచి కోలుకున్న రాజన్న ఈ దాడి వెనక ఉంది రాజన్న ప్రధాన ప్రత్యర్థి అప్పిరెడ్డి అని, దాడికి పాల్పడింది అతని అల్లుడు వీరేంద్ర అని పోలీసుల విచారణలో తెలిసినా సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో పోలీసులు వీరేంద్రను కస్టడీలో. అంటే నిన్నటి చేజ్ బొమ్మ కోసం కాదనమాట. పిల్లలు మహాలక్ష్మి బాయ్. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, కానీ ఇల్లు పెద్దారెడ్డిది. పెద్దారెడ్డి ఊరు? ఈ ఊరికి డేవిడ్ బాయ్. రే నువ్వు ఇట్లే ముందు, నువ్వు వస్తే వాళ్ళకి డౌట్ వస్తుంది. ఎవరప్ప మీరా? ఈ జిల్లా పిల్లకాయలా లేరే? ఎవరు తాలూకా? రమేష్, వాళ్ళు వాళ్ళకం చూస్తే తెలియట్లేదా? పట్నం పిల్లకాయలని. పెళ్లి కొడుకు తాలూకా. సత్య, ఏమైంది? పిల్లలు దొరికారు. ఎక్కడా? లొకేషన్ షేర్ చేస్తున్నాను, ట్రాక్ చేసుకుని వచ్చే. అంటే అన్నయ్య బాబాయ్, మీ అన్నయ్య బాబాయ్ బానే ఉన్నారట. నిజమే చెప్తున్నావా? నిజమే చెప్తున్నా, వాళ్ళు బానే ఉన్నారు. నేను అన్నయ్యకి కాల్ చేయాలి. నువ్వు కాదు, నేను ఫోన్ చేయాలి, అర్జెంట్ ఫోన్. ఇప్పుడు ఆ వీరేంద్ర గడు వస్తే ఇక్కడికి ఏంటి పరిస్థితి? వాడు ఎందుకు వస్తాడు ఇక్కడికి? రాడు రాడు. మప్టీలో ఉన్న పోలీసుల్లో ఉన్నారు. వీటిలో చుట్టూ సెక్యూరిటీ ఉన్నట్టుంది, టైం చూసి లిఫ్ట్ చేయాలి. నీ స్నేహితులు ఎవరో పట్నం నుంచి వచ్చినారంటే తెలుసునా? నా ఫ్రెండ్సా? పట్నం నుంచా? ఎవరబ్బా? ఏంటి? వాడు వచ్చేసాడు. ఎవరు? వాడి వీరేంద్ర గడు. మనం ఇక్కడ వాడికి తెలిసిపోయింది, వాడు వచ్చాడు. ఇక్కడ ఉన్నంత వరకు మనకేం భయం లేదు. పెద్దారెడ్డి అంకుల్ ఉన్నారు కదా, పద వెళ్ళి చెప్దాం. ఆగు, సిటీ నుంచి వచ్చిన పెళ్ళికొడుకు ఫ్రెండ్ నువ్వేనా? పెద్దారెడ్డి ఫ్రెండ్ ఎక్కడ? నువ్వెవడు బే? వాడిని వీడెందుకు కొట్టాడు? ఏదో బతుకైపోయింది. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. బాబు, మా పిల్లలు ముగ్గురు ఆడుకుంటే ఇక్కడికి వచ్చారు, మీరేమైనా చూసారా? బాబు, మా పిల్లలు ముగ్గురు ఆడుకుంటూ ఇక్కడికి వచ్చారు, మీరేమన్నా చూసారా?
పిల్లలు సరే బావా అట్నే చేద్దాం ఏడా ఎదరు మంచి ఎవరు మీరా పెళ్లి కొడుకు తాలూకా. ఇది వాడి ఫోన్. నీ ఫోన్. వాడొచ్చాడా? ఎవడు? మన ఇద్దరిని కుత్తాడే మూడోవాడు. ఒక్క నిమిషం. అడుచాడా? ఎవడు? మన ఇద్దరిని గుద్దాడే మూడోవాడు లేడా? కనిపిస్తే చెప్పు. అలాగే. ఈ పిల్లలేరి బండోడు ఎక్కడో. లెజెండ్ లెజెండ్ నన్ను ఎక్కడున్నా దాచేవా? దాక్కు ఎక్కడి నుంచి ఇక్కడే దాక్కు. అంతా వెతుకు. ఎవరి కోసం? నా కోసం. నువ్వు బాగా బాగా ఆడతాను. ఎక్కడికి నీ పరుగు ఎందుకని? ఎక్కడికేంట్రా ఆటలతో చంపేస్తా. ఏంటలుడు ఏంటి గొడవ? వాడిని అడుగు. ఈడెవడు? అదేంటి మీకు తెలీదా? నాకేం తెలుసు. ఎవడా నువ్వు? ఏయ్ నేనెవరో ఈడికెలా తెలుస్తుంది? ఆయన పెద్దారెడ్డి తాలూకా. పెద్దారెడ్డి నేనే. ఇక నా శోభనం అవ్వదు కన్ఫామ్. ఇక్కడికి వచ్చాడేంటి? చుట్కీ ఆడెక్కడ? ఇడు బాగా ఆడుతున్నాడు. చిన్నారెక్కడ? అన్నా వీడు మనూరు ఆడాలతో పిచ్చేసాలు వేస్తున్నాడు, అందుకే లాక్కొచ్చిన. ఎవడా నువ్వు? హలో హలో, సిటీ నుంచి వచ్చిన నా ఫ్రెండ్ వే కదా? నేను పెళ్ళికొడుకు ఫ్రెండ్. బాయ్. పెళ్ళికొడుకు ఫ్రెండ్? పెళ్ళికొడుకు నేనే కదా. ఇప్పుడు పిల్లల్ని తీసుకొని ఎలా తప్పించుకోవాలి? ఆ పెళ్ళికొడుకు నేనే. మర్యాదగా పిల్లల్ని అప్పగించు, లేదంటే పెద్దారెడ్డి కాబోయే అల్లుడికే కన్ను పెడతారా? రేయ్ తలుపులేండ్రా. అమ్మాయ, ఒకవేళ వాళ్ళకి దొరుకుంటే ఏంటి పరిస్థితి? అక్కడి నుంచి వాళ్ళు బయటపడే ఛాన్సే లేదు. AP02 మన ఏరియా బండి. ఏమైంది? కృష్ణ ఎక్కడికి? సరే అనంతపురం వెళ్తున్నారా? అవును. కొంచెం దీన్ని ఊర్లో దించే. నువ్వు వెళ్ళు, నేను నా పని పూర్తి చేసుకున్నాను సార్. నేను వెళ్ళను, నేను మీతోనే వస్తాను. నీకు తెచ్చా చూసావు ఎంతమంది వెనకాల పడుతున్నారు? ఏమవుతుంది? మహా అయితే చచ్చిపోతాం, అంతే కదా? చచ్చిపోతా. ఎలావే, మా బాబు కూడా అలాగే పోయాడు. ఆడెవడో పిల్లడు ఏట్లో పడితే ఆడి కాబట్టి ఈయన దూకాడు. ఆడు బానే ఉన్నాడు, ఈయన పోయాడు. మధ్యలో నేను దొరికిపోయాను. హలో, మా పొజిషన్ ఏంటి ఇక్కడ? కొన్ని నెక్స్ట్ ఒకటి చూసి ఎలా? అరే వాళ్ళ కోసం వీళ్ళ కోసం బతకడం కాదే, అప్పుడప్పుడు మన కోసం మనం బతకాలి. మంది కాదే, మూడవది. హలో హలో సత్య. స్పీకర్ ఆన్ చేయి. చేసా. సత్య, నేను అరెస్ట్ అయింది చిన్న యాక్సిడెంట్ కేసులో. అసలు వైలెంట్ డిసిజన్స్ తీసుకోవద్దు. అదే కంగారు పడకండి అని చెప్తున్నాను. అంతే అంతే సార్. నీ గురించి నాకెందుకు కంగారు? ఎవడా నువ్వు? భాయ్ బాత్ కర్ రहा हूं. कौन बात कर रहा? मैं कृष्णा बात कर रहा हूँ, तेरा बाप. సత్య को फोन दे बे पागल. సత్య ఎవడో సత్యపండి ఎవడరా? ఏం ఆడుతున్నావు? ఇది సత్య ఫోన్ కాదా? నువ్వే మందు తాగి ఉన్నావురా? కనీసం సత్యకి ఇదన్నా చెప్పు. నేను 2 రోజుల్లో బయటికి వస్తాను, ఈ లోపు ఏ పెంట పెట్టొద్దని చెప్పరా. రే నువ్వు బయటకు వస్తే ఏంటి, లోపల ఉంటే నాకేంట్రా? పెట్టే ఫోన్, పెట్టే ఫోన్. పెట్టేశాడు సార్.
అంత నచ్చిందా క్యారెక్టరు? యాక్ట్ చేయమంటే జీవిస్తావేంట్రా? డేవిడ్ బాయ్ అన్నట్టు. రే అక్కడ ప్లాస్కోలో టీ ఉంది, తీసుకురా, సరదాగా మాట్లాడుకుందాం. ఆయన ఎవరు అనుకుంటారు? డేవిడ్ బాయ్ అండి. నువ్వు కన్ఫర్మ్ చేసావా? అమితాబ్ బచ్చన్ కన్ఫర్మ్ చేశాడు. ఆయన డేవిడ్ బాయ్ చేసిందే నేను. అమితాబ్ బచ్చన్ క్రెడిట్ ఇస్తారంట్రా? నాకు ఒక విషయం అర్థమైందిరా. ఆయన డేవిడ్ బాయ్ అన్నా? మీరిద్దరు అమితాబ్ బచ్చన్ ఫ్యాన్స్ అండి. డాడీ కా ఫోన్. డాడీకే ఫోను దా. టార్గెట్ రీచ్ సార్. కించుకోండి ఏజెన్సీ ఏరియా, నంద్యాల ఫారెస్ట్ రోడ్. గుడ్. మొత్తం టీం ఎంతమంది ఉన్నారు? లోకల్ పోలీసులు కలిపి మొత్తం 8 మంది సార్. పుద్దమహల్లో కాన్ఫరెన్స్. రెడీ. పిల్లలు మీకు విజిబుల్ డిస్టెన్స్ లో ఉన్నారా? 2 పిల్లలు కనిపిస్తున్నారు సార్. నైనా నో క్లూ. సార్ పాప ఫోన్ బూత్లో ఉంది. టార్గెట్ 50 ఫీట్ డిస్టెన్స్ కూడా లేదు. మీరు అంటే ట్రిగ్గర్ నొక్కేస్తారు. విత్ 9 బ్యాచ్ కొంచెం తేడాగా ఉంది. మా దగ్గర గన్ ఉందమ్మా. ఈ హాసే కట్ సార్. మీరు అంటే పాయింట్ బ్లాక్లో కొట్టేస్తాను. వాడికి రియాక్ట్ అయ్యే టైం కూడా మనం జస్ట్ ట్రస్ట్ మీ సార్. ఇంకోసారి ట్రై చేద్దాం. నాకు తెలిసి వాడు మీకే కాల్ చేస్తుంటున్నాడు. కాల్ కరెక్ట్ అయ్యి కొట్టేస్తాను సార్. హలో సార్, కొట్టేస్తున్నాను సార్. మీ అమ్మాయి మాట్లాడుతున్నాడు సార్. కొట్టేస్తున్నాను సార్. సార్ కొట్టేస్తున్నాను సార్. Don't shoot! I said don't shoot! హలో డోంట్ షూట్ ఇట్ సార్. వీళ్ళు మీ పోలీస్ డోంట్ వరీ. పోలీసులా? పిల్లల్ని అప్పచెప్పడానికి వస్తే చంపేస్తారా? ప్లీజ్ లిసన్ టు మీ. వాళ్ళు మా వాళ్ళు. పోలీస్. సార్ నేను మీ సైడే సార్. పిల్లల్ని వాళ్ళకి ఇచ్చేయి. అయిపోయింది. సారీ. నువ్వు వెళ్ళు. మహాలక్ష్మి వాళ్ళకి పిల్లలు. హలో, పిల్లలు దొరికారు. నంద్యాల ఫారెస్ట్ రోడ్. మిగతా 5 కోట్లు డెలివరీ చేస్తే పిల్లల్ని ఎక్కడ డెలివరీ తీసుకొని చెప్తాను. చిన్నారి బాయ్ చెప్పుకొని వెళ్ళిపోతావా? మహాలక్ష్మి పిల్లల్ని బండెక్కించావు. పిల్లలు తీసుకుని పారిపోయాడు సార్. అనవసరంగా మీరే ఆపారు. వాడు మాట్లాడిన దానికి ఇక్కడ జరిగిన యాక్షన్ కి సంబంధం లేదు చందు. సంథింగ్ ఇస్ రాంగ్. హలో
సార్ పిల్లలు నా దగ్గర ఉన్నారు సార్. అక్కడి నుంచి బయటపడడం చాలా కష్టం. నువ్వు చెప్పింది ఏంటి, చేస్తున్నది ఏంటి? మీలోనే ఎవడో ప్లాంట్ ఉన్నాడు సార్. పిల్లల్ని 5 కోట్లకు బేరం పెట్టి సార్. థ్యాంక్ యూ కృష్ణ. నువ్వు ఎవరో కూడా తెలీదు. దేవుడిని చూస్తున్నట్టు నిన్ను ఫోటోలోనే చూస్తున్నా. సారీ సార్, ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి సార్. మా నాన్న హీరో. మా అయితే చచ్చిపోతాం. చెప్పానా? నేను చెప్పానా? మహాలక్ష్మి రైట్ తీసుకో. తొందరగా పోనీరా. డాక్టర్ చెప్తాను సార్, చెప్తాను. నేను పెట్రోల్ బంక్లో ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా నాకు అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది సార్. హలో, మీ ఇంటికి వచ్చిన 5 కోట్లు నేనే పంపా. నేనెవరో నీకు అనవసరం. పిల్లలు ఎక్కడ ఉన్నారు చెప్పు చాలు. ఇంకో 10 కోట్లు మీ ఇంటికి వస్తాయి. మహాలక్ష్మికి ఏం పర్లేదు డాక్టర్. అమ్మాయికి ఏం కాలేదు, కొంచెం బ్లడ్ పోయింది. కాస్త రెస్ట్ ఇస్తే సరిపోతుంది. ఇంతకీ నీతో వచ్చిన పిల్లలు ఏమయ్యారు? అసలే పులులు తిరిగే ఏరియా. స్ట్రైట్ హలో. చోటు చుట్కీ బండాపో. డాక్టర్, ఈ పిల్లల్ని ఎక్కడైనా చూసావా? ఎక్కడికి వెళ్ళిపోయారు? చెప్పబట్టి కూడా ముద్దులేదా? సత్య, ఆ డాక్టర్ పోలీసులకి కాల్ చేశాడు, అందుకే లొకేషన్ చేంజ్ చేశాను. ఓ బై ద వే, వాడి గర్ల్ ఫ్రెండ్ని నేను ఎత్తుకెళ్ళిపోతున్నా. ఎవడా నువ్వు? మహాలక్ష్మి నీ దగ్గర ఉంటావేంటి? ఓ, నీ దగ్గర ఉందా ఫోన్? సత్యాన్ని చంపేశావా? వాడెవా? హూ కేర్? ఎందుకు అందరినీ చంపేశావు? మహాలక్ష్మి ఎక్కడా? ఇందాకే చెప్పా కదా, ఇది నీకు ప్రాణాలతో కావాలంటే పిల్లల్ని తీసుకొని కొండ మీద ఉన్న చర్చ్ దగ్గరికి రా. సార్ సార్ మహాలక్ష్మి ఏం చేద్దాం సార్? ఓ షిట్, షీస్ బ్లీడింగ్. సార్ తనేం చేయకండి సార్. 1 minute. నేను మహాలక్ష్మి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను సార్. మాకు దీనికి ఏ సంబంధం లేదు సార్. 1 minute. చెప్పు సార్. మహాలక్ష్మికి దీనికి ఏ సంబంధం లేదు సార్. పిచ్చి సార్, పాపం సార్. దయచేసి దాన్ని ఏం చేయకండి సార్. ఏమన్నా అంటే ఏం చేయను? నేనైతే చంపేద్దాం అనుకుంటున్నా. చంపేస్తా! మహాలక్ష్మికి ఏమైనా జరిగితే చంపేస్తా! నీ వాయిస్ వినగానే కళ్ళు తెరిచింది. వెరీ స్ట్రాంగ్ బాండింగ్. ఇది ఎటో తేలట్లేదురా. ఫస్ట్ దీన్ని చంపేస్తాను, తర్వాత మాట్లాడుకుందాం. వద్దు చేస్తా. నేను ఇవ్వను. ఇంకా నీతో పని లేదు. సార్ 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 మహాలక్ష్మి కిడ్నాప్ చేశారు సార్. కిడ్నాపా? పిల్లలు పోతే చంపేస్తారంట. ఎవరు చేశారు? నువ్వు ఎక్కడున్నావు? ఏమో సార్, ఇది చైతన్య సార్ ట్రాక్ తీసుకోవాలి. ఓకే సార్. వాడికి ఏం కావాలంట?
సార్ చెప్పారు కదా సార్, అర్థం కట్టదా? వాడికి పిల్లలు కావాలి, నాకు మహాలక్ష్మి కావాలి సార్. ప్లీజ్ సార్, ఏదో ఒకటి చేసి మహాలక్ష్మిని కాపాడండి సార్. చూడు, మహాలక్ష్మిని కాపాడే రెస్పాన్సిబిలిటీ నాది. ముందు నేను ఎక్కడున్నావు చెప్పు. పొరపాటును కూడా బిడ్డల్ని వాళ్ళ చేతికి ఇవ్వకు. మహాలక్ష్మిని ప్రాణాలతో తీసుకొచ్చే పూచి నాది. ట్రస్ట్ మీ. ముందు నువ్వు ఎక్కడున్నావు చెప్పు. అర్థమైంది సార్. మహాలక్ష్మికి ఏమైనా పర్లేదు, మీకు నేను ఎక్కడున్నానో తెలియాలి. మీ పిల్లల్ని మీకు అప్పచెప్పేస్తే మీరు సేఫ్. తర్వాత మహాలక్ష్మి ప్రాణాలతో తిరిగి వస్తే నేను మీకు వచ్చి థ్యాంక్స్ చెప్పాలి. లేదంటే మీరు నాకు సారీ చెప్పిందండి డెడ్ బాడీ నాకు చెప్తారు. అంతేగా? లేదు సార్, లేదు. వాడు మహాలక్ష్మిని అప్పచెప్పేంత వరకు పిల్లలు నా దగ్గరే ఉంటారు. ఏంటి బెదిరిస్తున్నావా? నాతో ఎక్స్చేంజ్ మాట్లాడుతున్నావు? చచ్చిపోతావు. అదేంటి సార్, ఇందాకే దేవుడు అన్నారు, అప్పుడే చంపేస్తానంటున్నారు. పర్లేదు సార్, చంపేయండి. కానీ మహాలక్ష్మిని తీసుకొచ్చాకే. కాంట్రాక్ట్ సార్ 6 కిలోమీటర్స్ అవే. చైతన్య, ట్రై నాట్ టు కిల్ హిమ్. వీలైతే వాడిని చంపకుండా పిల్లల్ని తీసుకురావడానికి ట్రై చేయండి. మీరారా సార్? బతుకున్నంత కాలం పిల్లల దృష్టిలో విలన్లా ఉండటం నాకు ఇష్టం లేదు. సారీ సార్, ఇందాక ఫోన్లో ఏదో కొంచెం కోపంలో. సార్ పిల్లలు ఇక్కడ సేఫే సార్. మహాలక్ష్మి సేఫ్. మహాలక్ష్మి సార్, చెప్పాను కదా సార్, మహాలక్ష్మిని తీసుకొచ్చి పిల్లల్ని తీసుకెళ్ళండి. రాసిన్నారు సార్. ఏంటి సార్ ఇది? సార్ పిల్లలు తీసుకెళ్ళండి సార్, లేకపోతే మహాలక్ష్మి కాపాడుకోలేదు సార్. అనవసరంగా పెళ్ళికి తగ్గించుకోవచ్చు. పాపం రామ్, మహాలక్ష్మి నాకు తప్పితే ఇంకెవరు లేరా? చెస్కి కనిపెడితే నేను భయపడతా కదా, నాకు కనిపెడితే నన్ను భయపెడతారు. చైతన్య! చైతన్య!
రే ఏసీపీ, నీ వీక్నెస్లు అదే నీ పిల్లలు నా దగ్గరికి వచ్చేసారు. అరగంటలో బాయ్ రిలీజ్ అవ్వాలి. ఏం మాట్లాడుతున్నావు? బాయ్ ఎవరో? డేవిడ్ బాయ్ పాయింట్ బ్లాంక్ లో కనిపెట్టి అరెస్ట్ చేశావు. 3 రోజులుగా బాయ్ని నీ కస్టడీలో పెట్టావు. అరగంటలో డేవిడ్ బాయ్ రిలీజ్ అవ్వకపోతే ఏం జరుగుతుందో నీకు తెలుసు. చెప్పి నీ టైం వేస్ట్ చేయి. గెట్ టు వర్క్. డేవిడ్ బాయ్ ని నేను అరెస్ట్ చేశానంటానేంటి? వీడికి ఏమైనా పిచ్చెక్కిందా? బయట ఏం జరిగినా సరే బండి దిగద్దు. లెజెండ్ కావాలంటే డ్రెస్ని ఇచ్చేయి, నువ్వు వెళ్ళొద్దు. డేవిడ్ బాయ్ ని పాయింట్ బ్లాంక్ లో కనిపెట్టానా? వాడు డేవిడ్ బాయా? సార్ ఇప్పుడు మా పొజిషన్ ఏంటి సార్? జడ్జి మీ మొగాలు కూడా చూడ్డు. 5,000 ఫైన్ కట్టి అవతల పోమంటాడు. చుట్కీ డోర్ లాక్ చేసుకో. సార్, మహాలక్ష్మి ఫోన్ మాట్లాడింది మీతో. మహాలక్ష్మి కొంచెం దగ్గర చెప్తా. సార్, నీకు ఈ గేమ్ అర్థం కావట్లేదురా. రమ్మంటే వచ్చేయడమేనా? అది కాదు సార్, మహాలక్ష్మి దగ్గర నన్ను ఏమన్నా చేసుకుంటారా? మహాలక్ష్మి అన్నెసరీ బ్యాగేజ్ అని చంపేశాను. నీ బాధ చూస్తుంటే జాలేస్తుందిరా. రే సల్మాన్, చంపే. మొత్తం దింపే. చంపేశావా? 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 మహాలక్ష్మి చంపలేదురా. బతికే చంపలే. 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 థ్యాంక్స్ రా, థ్యాంక్స్. కావాలంటే దీన్ని తీసుకెళ్ళు.
పిల్లల్ని వదిలే. నీకు గేమ్ అర్థం కాలేదురా. కిస్మత్ నా వైపు ఉందిరా. కిస్మత్ ఎప్పుడు ఒకవైపే ఉండదురా. హలో, నువ్వు చెప్పినట్టే డేవిడ్ బాయ్ని వదిలేస్తాను. పిల్లల్ని ఏం చేయకు. మీరెవరిని వదలక్కర్లేదు సార్. పిల్లలు సేఫ్. మహాలక్ష్మి కూడా. నా పేరు కృష్ణ. శ్రీకృష్ణుడు అంటే కురుక్షేత్రం జరిపించడానికి ఎక్కినాడు రా రథం. మరి నువ్వు దేనికోసం ఎక్కుతా?